దేవునికి వందనాలు, స్తోత్రం కలిగినగాక. వచ్చిన సాంఘ్య సంఘం సంఘాపరి ప్రభా పాస్టర్ గారు, నూరకొండ పాస్టర్ గారు, రాయలందరికీ యేసు ప్రభు యొక్క వందనాలు. అందరికీ దేవుడు దీవించారు. పోయే వారంలో మనము నేర్చుకున్న విషయంలో తెలుసుకునండి. పిలిపే పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ఆ వాక్యం మనం నేర్చుకున్నాం. పిలిపే పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును. సరే అండి, అదే అక్కడ 3 పదములు రాయబడింది. ఒకటి పరలోకం, అది మనం నేర్చుకున్నాం. ఇది 2గా ఆ పరలోకం 2 రీతిగా విభజించి నేర్చుకో. ఒకటి సృష్టింపబడిన పరలోకం, 2 సృష్టింపబడలేని పరలోకం. ఇప్పుడు సృష్టింపబడలేని పరలోకములు దేవుడు పూర్చి భూమి ఆకాశాన్ని సృష్టించాడు. ఇప్పుడు దేవుని సంగతులు దేవుని మీద చనిపోతే వెంటనే అక్కడికి వెళ్ళిపోతున్నారని నేను చెప్పాను. 2వది మనం నేర్చుకున్నది భూమి మీద. అది 3 విషయం నేను చెప్పాడు. లోకము అని 3 అర్థములు బయటకు రాయబడింది. ఒకటి ప్రజలకి, యోహాను సువార్త 3:16 ప్రజల గురించి లోకం అని చెప్పుతున్నారు. ఓకేనా? 2 ఈ భూమికి లోకం అని చెప్తున్నారు. దీన్ని పీతర్ పుస్తకంలో 3వ అధ్యాయం వాక్యం చదవడానికి వెళ్తుంది. 3వ రోమాపత్రిక 12వ అధ్యాయం 2-3 వాక్యం. అట్లే లోకం అని చెప్పినది మన సిస్టం, ఆచారం. దాని గురించి మనకు నేను మీకు చెప్పాను. మర్చిపోకూడదని ఎందుకు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను, మీరు మర్చిపోకూడదని. ఇది 3వ విషయం మనము నేర్చుకున్నానండి. భూమి కింద. అదే మనం కొంచెం లోకంగా నేర్చుకుంటే బాగుంటాను అనుకున్నాను. దాని గురించి బయట చెప్పిన మాట ఆదికాండము 42వ అధ్యాయము 36వ వాక్యం చూడండి. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనుడిగా చేసి ఉన్నారు. యోసేపు లేడు, సిమియోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోవుదురు. ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పాను. అందుకు రూబేను, నేను అతనిని నీ యొద్దకు తీసుకొని రాని ఎడలా నా 2 కుమారులను నీవు చంపవచ్చును. అతని నా చేతికి అప్పగించుము. అతని మనలో నీ యొద్దకు తీసుకొని అయితే అతడు, నా కుమారుని మీతో వెళ్ళనీయను. ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను ఇతర లోకములోనికి భూమికున్న ఒక భాగం అంటూ మృతుల లోకం. ఇది దానికి 3 పేర్లు ఉపయోగపడదు. దానికి 3 పేర్లు. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వాక్యం. అందుకైన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశము 2వ పేరు. 3వ పేరు లూకా సువార్త 16వ అధ్యాయము 23వ వాక్యం. పాతాళములో బాధపడుచు కన్నులెత్త దూరము నుండి అబ్రహాము రొమ్ము 3 పేరు. ఒకటి మృతులు లోకము, 2 పరదేశము, 3 అబ్రహాము రొమ్ము. ఇది 3 ఒక్క చోటే. ఇది 3 కాదు, ఒక్క చోటే అండి. అది మీరు అర్థం తెలుసుకోవాలి. అది నేను చెప్పినప్పుడు మీకు అర్థం అవుతున్నారు.
పాత నిబంధనలు ఉన్నవాడు మృదుల లోకంలోకి వెళ్తున్నారని కొన్ని వాక్యం ఉంది, అది చదివించి వినిపించి తర్వాత మనం విషయం లోపలికి వెళ్తుంది. ఆది కాండము 44వ అధ్యాయం 29వ వచనం. మీరు నా ఎదుట నుండి ఇతన్ని తీసుకొని పోయిన తరువాత ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి. అక్కడ కూడా రాయబడింది అండి మృతుల లోకము. ఇంకా చూడండి యోబు గ్రంథము 14వ అధ్యాయము 13వ వాక్యం. యోబు గ్రంథము పాతాళము అక్కడ చదవండి వినండి. ఈ పాతాళము మృదులోకం ఒకటి అండి, మర్చిపోకూడదు. కానీ తర్వాత చెప్తాను. ఓకే, మృదులోకం అని చెప్పినది పాతాళము. సరే అండి. 17వ అధ్యాయము 15-16 వాక్యం చదవండి. ఆలోచించుము, ఆయన తన దోపిన ఎందు నమ్మిక ఉంచడు. ఆకాశం ఐశ్వర్యం ఆయన దృష్టికి పవిత్రము కాదు. అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగినట్టు దృష్టిని చేయవాడు మరి అపవిత్రుడుగా కదా. నా మాట ఆలకింపును, నీకు తెలియజేయను. నేను చూసిన దాన్ని నీకు వివరించేదను. ఎవరు తమ పితృలతో నేర్చుకుని మరుగు చేయక చెప్పిన బోధను నీకు తెలియను. 17వ అధ్యాయం 15 నాకు నిరీక్షణ ఆధారం ఏది? నా నిరీక్షణ ఎవరికి కనబడును? భూమిలో విశ్రాంతి దొరకదా? అది పాతాళపు అడ్డకమ్ముల అంటే చూడండి, మీరు ఇప్పుడు మర్చిపోతుందండి. ఒకటి మృతులోకము, 2 పరదేశము, 3 అబ్రహాము. ఇక్కడ పాతాళం అని రాయబడిన మృతులోకం ఒకటి, వేరే వేరే కాదు. ఇప్పుడు మీరు చెప్పిన మాట అంటున్నాండి. పాత నిబంధనలో ఈ పాతాళం అనే పదానికి షియాల్ అని చెప్తున్నారు. ఏమండి? షియోల్. ఏం చెప్పండి? SHEOL. షియోల్. రాశారు కదా అక్కడే. ఈ కేజేబీ బైబిల్లో, ఇంగ్లీష్ కేజేబీ బైబిల్లో ఈ పదము తప్పుగా ట్రాన్స్లేట్ చేసి, కేజేబీ బైబిల్లో తప్పుగా ట్రాన్స్లేట్ చేయించారు. ఎన్నిసార్లు రాయబడింది? మొత్తం 65 సార్లు ఈ పదం రాయబడి ఉంది. షియోల్. అది 31 సార్లు షియోల్ అని రాయబడి ఉంది. ఏంటండి? 31 సార్లు షియోల్. 31 సార్లు ఏమంటే రాయండి? ఆవిడ నరకం అని రాయబడి HALL. అంటే నరకం ఒకసారి కూడా నేను చెప్తున్నానండి. అంటే పాతాళము లేకపోతే షియాల్ అని 31 సార్లు రాయబడి ఉంది. రెండంటే నరకం అని 31 సార్లు ఏం చేశారు? రాయబడి. 3 సార్లు ఏం రాయబడిందంటే తెలుసా? 3 సార్లు ఒక విషయం. ఏది? గోతులు. గోతు పిట్ PITT గోతు 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 3 సార్లు రాయబడింది. నేను ఇప్పుడు ఒకసారి కూడా చెప్తున్నానంటే మర్చిపోకూడదు, మనసులోకి రావాలి. మనసు అంటే ఉండకూడదు. షియాల్ అని 31 సార్లు, నరకం అని 31 సార్లు, పిట్ కోతులు అని 3 సార్లు. అప్పుడు మొత్తం ఎన్ని అయింది? 65 సార్లు. స్తోత్రం కలిగిన గాక. ఇది నేను చెప్పుకొని వచ్చినదని మీరు అందరూ తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలున్న దుష్టులు పరిశుద్ధులు చచ్చిపోయినప్పుడు పాతాళములకి వెళ్తున్నట్టుగా రాయబడింది. పాత నిబంధనలున్న భక్తులు దుష్టులు అందరు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోయినట్టుగా? పాతాళంలోకి వెళ్ళిపోయినట్టుగా రాయబడింది. దానికి సంబంధించిన ఒక వాక్యం కూడా చదవండి. అప్పుడు నేను చెప్పిన వాక్యం మీకు అర్థమవుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎక్కడ రాయబడింది? దేవునికి స్తోత్రం. అది 9 కీర్తనం 17వ వాక్యం చూడండి.
9 9:15 అయితే. 17 తాము త్రవ్విన కుంటలో ఆ. జనములు మునిగిపోయిరి. ఆ. తాము ఒట్టిన వలలలో ఆ. వారి కాలు చిక్కి. 17 దుష్టులను దేవుని మంచు జనులందరూ ఆ. పాతాళం చూడండి అప్పుడు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయినట్టుగా హెల్ 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 నరకము లేకపోతే పాతాళములకి వెళ్ళిపోయినట్టుగా రాయబడి ఉంది. స్తోత్రం. కానీ కొత్త నిబంధనకి వచ్చినప్పుడే ఇదినేముంది మార్పు వచ్చినట్టుగా బైబిల్ రాయబడి. ఇది వేరే పాతాళం వేరే నరకం వేరే. నేను చెప్పిన మర్చిపోకూడదు. పాతాళం వేరే నరకం వేరే. నరకం వేరే. దేవునికి స్తోత్రం కలిగి కాదు. ఇక మీరు ఇంకా తెలియాలని ఒక విషయము, దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇప్పుడు షియాలని పదం నేను చెప్పారు కదా, దేవునికి స్తోత్రం. అది బైబిల్లో 6 గీత అర్థములు రాయబడి ఉంది. ఏమండి? ఏది? షియాల్ అనే పదము 6 గీత అర్థములు రాయబడి ఉంది. అదొకటి నేను చెప్తాను. ఒకటి చూడండి, స్తోత్రం. ఒకటి మీరు చూడండి, దేవునికి స్తోత్రం కలిగిన ఆదికాండము 35 అధ్యాయము 20 వాక్యం చూడండి. ఆదికాండము 35 20 వాక్యం. యాకోబు ఆమె సమాధి మీద సమాధి అని రాయబడి ఉంది. ఎవరండి? ఏమండి? ఏది దేని అని చెప్పారు ఇప్పుడు? షియోల్ 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 అనే పదానికి చెప్పినది ఏంటి? గ్రేవ్ గ్రేవ్ సమాధి. 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 రెండు మీరు చూడాలి. నరకమ్మ కాండము 14 వాక్యం. నరకమ్మ కాండము అంతటా వారు మోషేతో ఐగుప్తుల సమాధులు లేవని సమాధి అని రాయబడి ఒకటి ఫస్ట్ ఏం చెప్పారు నేను? కూడా సమాధానం అంటే సమాధి అని ఇంగ్లీష్లో తేడాగా ఉందండి. దేవునికి స్తోత్రం. అర్థమైందంట. మూడవదే ఎక్కడ రాయబడిందంటే చూడండి, ఆదికాండము 2 దినవృత్తాంతము 26వ అధ్యాయము 23వ వాక్యం చూడండి. 2 దినవృత్తాంతము 26వ అధ్యాయము 20. తన పితరులతో కూడా నిద్రించెను. అతడు కుష్ఠరోగి అని రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో సరే శ్మశాన భూమి అని రాయబడి ఉంది. దేవునికి అదే అర్థము ఇక్కడ కూడా రాయబడి. ఆదికాండం 23వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. ఆదికాండం 23వ అధ్యాయము మీ మధ్య నేను పరదేశిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను బాధ పెట్టుటకు మీ కావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇవ్వడం. శ్మశాన భూమి అని రాయబడి ఉంది. ఓకే, ఇది చూడండి. దేవునికి స్తోత్రము. 23:6 ఆదికాండం 23:6 వాక్యం చూడండి. అయ్యా మా మాట వినుము. నీవు మా మధ్యలో మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూమిలో సరే. ఈ 6వది రాయబడి ఏంటంటే 2 రాజుల పుస్తకం 3వ అధ్యాయం 16వ వాక్యం. యెహోవా సెలవిచ్చినది ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా 2 రాజ్యాలు 23వ అధ్యాయము 16వ వాక్యం. అది 2 రాజ్యాలు 3వ అధ్యాయం చదివి యెషయా అటు తిరిగిన అచ్చట పర్వతమందున సమాధులను చూచి సమాధి ఇలాగా 6 విధములున్న పేరు రాయబడింది. దేనికి? షియోల్. ఇదన్నీ వారు అర్థమవుతుందంటే చనిపోయిన వ్యక్తి పాత పెట్టిన చోట, చనిపోయిన పాత పెట్టిన చోటు. అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఇంకా మనం నేర్చుకున్నది ఏమంటే పాతాళము, లేకపోతే అబ్రహాము, లేకపోతే పరదేశం. ఇది కూడా అని చెప్పేది. ఇది గురించి మనం చెప్పబోతున్నారు. దేవునికి స్తోత్రం. కీర్తనకు రండి
86 కీర్తన 13వ వాక్యం చదవాలి. 13 ఇంగ్లీష్ కూడా చదవాలి. 86 కీర్తన. ప్రభువా నా దేవా, ఆ. నా ఎడల నీవు చూపిన కృప మ్మ్. అధికమైనది. మ్మ్. పాతాళపు అగాధము నుండి రెండు పాదాలపు అగాధము. ఇది నేను చెప్పిన Thou hast delivered my soul from the lowest hell. Lowest hell. అలా వినండి 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 వినండి. ఇక్కడ వినండి. అప్పర్ పాదాళము. అప్పర్ అంటే పైన. రెండు లోయెస్ట్ పాదాళము. దాని కింద యొక్క పాదాలు ఉంది. ఒకటిసారి పైన ఉన్నది, మధ్యలో ఉన్నది, మరి కింద దాని కింద ఉన్నది. అర్థమైందా? అర్థం రాగలేదని అనుకున్నారు. స్తోత్రం కలిగిగా. అప్పుడు ఈ పైనున్న పాతాళములు పాత నిబంధనలు ఉన్న భక్తులు అందరూ చచ్చిపోతాయి. అక్కడికి వెళ్తుంది. ఎక్కడ? పైనున్న పాతాళములకి వెళ్తుంది. దేవునికి స్తోత్రం. పైనున్న పాతాళములకి ఎవరు వెళ్తుంది? పాత నిబంధన నుంచి ఎక్కడ వరకు? మలాకి గ్రంథం వరకు. యేసు చదివిన మాట యోహన వరకు. అవును కదా? బాప్తిస్మగా లోక సువార్త 16 వాక్యం చూడండి. లోక సువార్త 16 వాక్యం. యోహాను కాలము వరకు యోహన కాలం వరకు ధర్మశాస్త్రం. ప్రవక్తలను ఉండిరి. అంటే ఎప్పుడు వరకు ఉందండి ధర్మశాస్త్రం? till John. హలో ఎప్పుడు వరకు అండి? యోహన వరకు. ఇప్పుడు యోహన వరకు చచ్చిపోయిన వాడు అందరూ ఎక్కడికి వెళ్తుంది? పైనున్న పాదాలకు వెళ్తుంది. దేవునికి స్తోత్రం. Amen. అప్పుడు ఈ పైనున్న పాదాలు పాత నిబంధనలు భక్తులందరూ ఉన్నారని నేను చెప్పాను. యేసు ప్రభు సిలువను మరణించినప్పుడు ఆ దొంగకే చెప్పిన మాట మనం ఇప్పుడు చదివితే నేడే నాతో కూడా పరదేశంలో నేడే నీవు నాతో పరదేశములు ఉందురు అని చెప్పారు. ఓకే, దేవునికి స్తోత్రం. ఎవరి తోడుగా? యేసు తోడుగా. దేవునికి స్తోత్రం. ఇది మనసు ఉంచుకొని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 7-8 వరకు చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 7-8. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోపణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకి ఈవులను అనుగ్రహించారు. ఇప్పుడు మీకు అర్థమైందండి. చెరగా ఆయన అర్థం ఏంటంటే పాదాళములకి దిగి అక్కడ బంధింపబడిన భక్తులందరికీ తీసుకొని యేసు ఎక్కడికి వెళ్ళారు? బంధింపబడలేని అనాది కాలంలో ఉన్న యేసు స్తోత్రం కలిగినగా. నేను చెప్పిన అర్థమైందా? దేవునికి స్తోత్రం కలిగినగా. ఇంకోటి అర్థం అవ్వలేదండి. మొదటి పీతరు 3వ అధ్యాయం 19 వాక్యం కూడా చూడండి. మొదటి పీతరు 3వ అధ్యాయము 19 వాక్యం కూడా. పూర్వము నోహాబు దినముతో ఓడ సిద్ధపరచుండగా అవిధేయులైన వారద్దకు అనగా చెరలోనున్న ఆత్మల వద్దకి ఆత్మరూపిగా వెళ్ళి వారికి ఏం చేశారు? ప్రకటించారు. మీరు అందరు కొరకు నేను విమోచన కలిగింది అని విషయం వారికి అందరికీ యేసు చేశారు. ప్రకటించి వారికి అందరికీ తీసుకుని యేసు ఎక్కడికి వెళ్ళిపోయారు? సృష్టించబడలేని అనాదికాల పరలోకములకి యేసు ప్రభు తీసుకొని వెళ్ళిపోయింది. సోదరం కలిగిన అక్కడ లాస్ట్ వెళ్ళిన వాడు యేసువే. యేసుకు ముందుకు వెళ్ళిన వాడు ఎవరు? కడపటిగా వెళ్ళింది యేసు అయితే తనకు ముందు వెళ్ళిన వ్యక్తి ఎవరు? లాస్ట్ కడపటి వెళ్ళిన వాడు యేసు. దాని ముందుకు వెళ్ళిన వాడు ఎవరు?
సరే, ఆ దొంగ యేసుతో కలిసి చనిపోయిన దొంగ. సిలువ దొంగ వెళ్ళారు. సిలువ దొంగ వెళ్ళిన తర్వాత Last యేసయ్య వెళ్ళారు. వెళ్ళి వారికి అందరికి తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు? చెరగా తీసుకొని చెరగా తీసుకొని ఏం చేశారు? సృష్టింపబడలేని అనాది పరలోకము. పరలోకానికి తీసుకొని వెళ్ళారు. ఈ ప్రకటన గ్రంథము 1 అధ్యాయము 18 వాక్యం చూడండి. ప్రకటన గ్రంథము 1 అధ్యాయం 18 వాక్యం వినండి. నేను మొదటివాడను, ఆ. కడపటివాడను, ఆ. జీవించువాడను, జీవించువాడు. మృతుడనైతిని గాని, ఆ. ఇదిగో, ఆమేన్. ఇదిగో, యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఉన్నాను. మరియు మరణము యొక్కయు, మరణమొక్కయు పాతాళలోకము పాదాల లోకపు యొక్కయు, ఒక్కయు తాళపు చెవులు, తాళపు చెరుడు నా స్వాధీనము. నా స్వాధీనం ఉంది అని యేసు ప్రభు చెప్పారు. అదే అదే ఇదేంటి ఏం చెప్పారు మీకు? అది అర్థమైంది లేదా? ఏది పాదాలు పాదాలకు తాళపు చెరుడు ఆయన అర్థం ఏంటి అంటే అంటే ఇంకా అక్కడికి ఎవరికి వెళ్ళకూడదు, ఆయన ఎవరికి ఏం చేయకూడదు. వెళ్ళడానికి అవకాశం అవకాశం ఎందుకు? ఆది కాండము 3వ అధ్యాయంలో చదివినప్పుడు మీకు అర్థమైందా? ఆదము అవ్వకి దేవుడు ఏదం తోటం నుంచి వెళ్ళగొట్టారు. వెళ్ళగొట్టిన తర్వాత అక్కడ ఎవరు నిలబడుతున్నారు? దేవదూతల ఎలాగా? కత్తితోటి అక్కడ నిలబడుతున్నారు. సోదరు ఎవరికి అక్కడికి వెళ్ళడానికి యేసు ప్రభు ఏం చేశాడు? ఈ కత్తి ఉంది కదా, కత్తి స్తోత్రం. సక్రియ పుస్తకంలో రాయబడి ఉంది, నా గొర్రెలు మేకల మీదకి నా ఖడ్గం పడిన దాకా. గొర్రెలు మేకలు మీదకి ఎక్కడ చూడండి, అది ఆ వాక్యం కూడా చూడండి. 12వ అధ్యాయంలో కాదా? దొరికిన వాడు కూడా చూడండి. సంఖ్యాకాండం కదా, జకర్యా. 12వ అధ్యాయంలోకి రండి. 12వ అధ్యాయము 13వ అధ్యాయం 7వ వాక్యం. ఖడ్గమా గొర్రెలు కాపరి మీదకి పడుము. అంటే గొర్రెలు కాపరి మీదకి ఏమైంది? ఖడ్గం పడింది. ఖడ్గం పడింది. ఎలాగా? అది ఖడ్గం పడినా అంటే అది దాంట్లో 3వ అధ్యాయం 24వ వాక్యం. అది దాంట్లో 3వ అధ్యాయం 24వ వాక్యం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటములో తూర్పు దిక్కున కెరూబులను మార్గములో గాచుటకు ఇటు అటు తిరిగిన ఖడ్గజ్వాల ఎక్కడ నిలబడి ఇటు అటు తిరిగి. ఇదే ఖడ్గం ఎవరి మీద పడింది? కాపరి ఎవరు? యేసయ్య మీద పడింది. కాబట్టి పాదాలతో తాళపై చేశాడు. తెరవబడినది, మూయబడిన తెరవబడి ఆ తాళం యేసు పట్టుకున్నారండి. నీ మీద నా మీద పడడానికి ఉన్న ఖడ్గం ఎవరి మీదకి పడింది? యేసయ్య మీదకి పడిన కాబట్టి కింద ఉన్న పాదాల నుండి మనం తప్పిపోయారు. పాదాల నుండి మనం తప్పిపోయాం. అవును కదా, అక్కడ అలాంటి వాక్యం ఉంది కదా, ఇక్కడ సామెతల పుస్తకం ఉంది కదా. ఏ వాక్యం? పాదాళముల కింద ఉన్న పాదాల నుండి తప్పిపోయింది. అవును కదా, బుద్ధిమంతుడు తప్పిపోతాడు. బుద్ధిమంతుడు శ్రోత్ర కలిగిన కాక మీరు అలాగే నేను కూడా మీరు నాతో వస్తామని అనుకున్నారు. కానీ అది చూడండి, మీరు ఎక్కడ ఉందండి? సామెతల పుస్తకం 15వ అధ్యాయమా 24. అంటే అదే కింద పాదాళములు మేమైంది తప్పించిపోయారు. హలో, ఈ రాత్రి మంచి కోడి తప్పింది. అప్పుడు కింద పాదాళము నుండి మీరు నేనేమైంది తప్పించారు. యేసు ప్రభు మమ్మల్ని అక్కడ ఉన్న పాత నిబంధనల భక్తులకి అందరికి తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు? అనాది కాలములున్న పరలోకములకు మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుడు బిడ్డలు చచ్చిపోతే వెంటనే ఎక్కడికి వెళ్తాదండి? ఎక్కడ ఉండదు పాదాల కిందే పర్లోకం పైన.
ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు నేను చెప్పిన మాట మీరు వెచ్చుకుపోతుంది. పైనున్న పాదాలను, ఆమేన్. పైనున్న పాదాల గురించి నేను ఇప్పుడు చెప్పాను. దేవునికి స్తోత్రం. నీ కింద ఏముంది? 2 పాదాలు కూడా ఉంది. ఆమేన్. కింద ఏముందండి? 2 పాదాలు. 2 పాదాలు ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. అది దాని గురించి కూడా నేను మనం నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. సరే అండి, దేవునికి స్తోత్రం. రండి, ఆమేన్. లూకా వార్త 16వ అధ్యాయము 25వ వాక్యం చూడండి. 16:25. అందుకు అందుకు అబ్రహాము అబ్రహాము, కుమారుడా నీవు ఆ. నీ జీవిత కాలమందు ఆ. నీకు ఇష్టమైనట్టు ఆ. సుఖము అనుభవించి అనుభవించేది. అలాగుననే అలాగనే లాజరు లాజరు కష్టము అనుభవించెను. కష్టం అనుభవించి జ్ఞాపకము చేసుకొనుము. ఆ. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, ఆ. నీవు ఆ. యాతన పడుచున్నావు. తర్వాత అంతేకాక ఆ. ఇక్కడ నుండి ఆ. నీ యొద్దకు దాటగోరు వారు ఆ. దాటిపోజాలకుంటున్నట్లు అగాధ స్థలం ఉంది. పైన పాతాళానికి కింద ఏముంది? అగాధమైన ఒక స్థలం. దాని కింద ఎవరు పడుకున్నారు? ఈ అగాధం కింద, నేను నాతో దగ్గర మర్చిపోతుంది. అగాధం కింద ఎవరున్నారు? పైన పాతాళం, తర్వాత ఏంటి? అగాధం. దాని కింద ఏముంది? అక్కడ ఎవరున్నారు? యాతనా స్థలం. రెండవ స్థలం యాతనా స్థలం. దేవుడికి స్తోత్రం. పైన పాదాలకి కింద పాదాలకి మధ్య ఏముంది? అగాధమైన స్థలం. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అందుకే ఈ ధనివంతులు చెప్పారు, ఈ కింద ఉన్న యాతనా స్థలం మరి ఉండి అబ్రహాం తండ్రికి చెప్పారు, తండ్రి ఇక్కడ నుంచి ఎవరికి ఎక్కడికి పంపించాలి? లాజరుకి పంపించాలని చెప్పినప్పుడు అబ్రహాం ఏం చెప్పారు? అంటే ఇక్కడ నుండి ఎవరు అక్కడికి రాలేదు, అక్కడ నుండి ఇక్కడికి రావచ్చు. భూమి నుండి ఏం చేయరు, అక్కడికి వెళ్ళరు. లాజరు కూర్చున్న చోటు నుంచి భూమిలోకి వెళ్ళారు. చచ్చిపోయిన వారు ఎవరైనా అక్కడ నుండి భూమిలోకి రారు. ఎక్కడ నుండి? యాతనా స్థలము నుండి చనిపోయిన ఒక్క వ్యక్తి కూడా భూమికి రాడు. రాలేను. అంతమందికి అర్థమైందండి. అప్పుడు కొందరు ఏం చేసిన, నానా చచ్చిపోయారు, నానా నేను రాత్రి కాడ చూసేరు అది చెప్పిన ఎవరంటే నాన్న కాదు, సాతాను తాను వెలుగు వచ్చిన వ్యక్తి సాతానండి, దేవుడు కాదండి. అప్పుడు నేను నాకు అడుగుతున్నానంటే సమూయేలు చనిపోయిన తర్వాత సమూయేలు ఎవరి దగ్గరికి వెళ్ళారు? మంత్రసానికి దగ్గరికి వెళ్ళారు. ఎలాగ వెళ్ళారు? మారువేషం తల ఏం చేశారు? ముసుకేసి ఎవరికి తెలియకుండా ఆయన అక్కడికి ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళారు. ఎందుకు అలాగే వెళ్ళింది? వాళ్ళు పంపించాడు. ఒకసారి అక్కడ దేశంలో ఉన్న మందరసానికి మొత్తం ఇది ఏం చేశారు? చంపించారు. కాబట్టి ఈ అమ్మ ఇక్కడ ఉన్నా ఎవరికి తెలియకుండా, అందుకని సభలు మారువేషం ధరించుకొని తల కప్పుకొని అక్కడికి వెళ్ళి ఈ మాతృశెట్టి గారికి చెప్పారు, అమ్మకి చెప్పారు, ఎవరికి పిలువమని చెప్పారు? సమూయేలుకి పిలువమని చెప్పినప్పుడు సమూయేలు ఎక్కడి నుంచి వచ్చారు? పాదాల నుంచి వచ్చినట్టుగా అది కనిపించారండి. పాదాలను రాలేదు, పాదాలను వచ్చినది పాదాలను కాదు, సాతాను ఎక్కడి నుంచి బయటికి వచ్చాడు. సమూయేలు ఏమవరదు, చనిపోయారు కాబట్టి బయటికి రాదండి. సమూయేలు ఎక్కడికి వెళ్ళారు? దేవుడికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళారు? శిల్వ మరణం తర్వాత అందరికి అక్కడికి తీసుకొని వెళ్ళిపోయారండి. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. అక్కడ నుండి ఎవరు ఇక్కడికి రాదు. ఇక్కడ నుండి మనం అక్కడికి వెళ్ళొచ్చు. స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చినది ఈ అగాధ స్థలం ఉంది. దేవుడికి స్తోత్రం. పైన పాదాలకి కింద ఉన్న పాదాలకి మధ్యలో ఏముంది? అగాధ స్థలం. దాని కింద యాతనా స్థలం. రెండవ పేరు. దేవుడికి స్తోత్రం. రెండవ స్థలం పేరండి యాతనా స్థలం. అక్కడికి ఎవరు వెళ్తుంది? మారు మనసు పొందలేదు, రక్షణ పొందలేదు, అటువంటి వాడు చచ్చిపోతే అందరు ఎక్కడికి వెళ్తుంది? యాతనా స్థలంలోకి వెళ్తుంది. దాని తోడుగా మారు మనసు పొంది, బాప్తిసం పొంది,
తాగుబోతుగా ఉండి దేశానికి విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు కూడా చచ్చిపోతే ఎక్కడికి వెళ్తుంది? యాతనా స్థలంలో. ఎక్కడికి వెళ్ళరు. ఆ పైన ఎందుకు? మనమందరూ పంపిస్తాను. ఎవరు? పాస్టర్లందరూ చనిపోయినప్పుడు చనిపోయిన ఈ కుమారుడు బతుకున్నప్పుడు మంచుడు మంచోడు అలాగే చెప్పలేకపోతే అలాగే చెప్తానండి. గొప్ప రకం. అలాగే ఒప్పదు కదా, మర్యాద కాదండి. ఎవరికి? ఆ చనిపోయిన వ్యక్తికి ఒక్క మర్యాద ఇవ్వాలి. దాన్ని బట్టి మనం అలాగా చెప్పుతున్నారు దేవుడు. కానీ ఆడ ఎక్కడికి వెళ్ళదు, మంచి సమాధి జరుగుతుంది. ఆడ ఎక్కడికి వెళ్ళదు అంటే అనాదికాల పరలోకములకి వెళ్ళరు. ఎక్కడికి వెళ్తుంది? యాతన స్థలములు సోదరం కలిగి అక్కడ ఉంటే ఆడు పైకి చూశారు కదా, అక్కడ ఉండి ఎక్కడ చూశారు? అప్పుడు చూసినప్పుడు ఆడికి ఏముంది? కన్నులు ఉంది. సోదరం. 2 మాట ఉంది కదా, 2 3 చచ్చిపోయిన వాడికి తెలుసు కదా. ఎస్, ఎవరెవరో ఏంటో తెలుసు. అబ్రహాం తెలుసు, అబ్రహాం అని తెలుసు. నాలుగ ఉంది కదా, నాలుగుగా ఉంది. మాట్లాడాడు. మాట్లాడాడు కాబట్టి ఆ రేణు కొంచెం చిలికలు నా నాలుగుకి ఉంది. అప్పుడు నాలుగు ఉంది. అప్పుడు రేణు ఉంది కదా. అవును కదా, అందరికి తెలుసు కదా. సోదరం అక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నారు కదా. చేస్తున్నాడు. ఏం చేశాడు? తండ్రి అబ్రహాము దేవా, నాకు ఇంకేమైనా ఎంతమంది ఉంది? 5 ఉంది. అందుకంటే అక్కడ ప్రార్థన వింటారు. దేవునికి స్తోత్రం. ఈ చచ్చిపోతే మీరు అనగా ఎక్కడికి వెళ్ళిపోతే కన్నంగా యాతన స్థలములు. దేవుడి బిడ్డలు కాదు, ఎవరు మారు మనసు పొందలేదు, రక్షణ పొందలేదు, అటువంటి వ్యక్తులు ఎక్కడికి వెళ్ళిపోతుంది? యాతన స్థలములు. ఎన్ని రోజుల వరకు అక్కడ యాతన అనుభవిస్తుంది? 1007 సంవత్సరం వరకు. ఎంత సంవత్సరం? ఇప్పుడు యేసయ్య వచ్చి ఈ భూమిని ఎన్ని 7 సంవత్సరం భూమిని ఏం జరుగుతుంది? 7 శ్రమ కాలము. పాట ఉంది ఎనక 7 శ్రమకాలం. ఈ శ్రమకాలం ముగించిన తర్వాత యేసు ఈ భూమిని ఏమవుతున్నారు? 1000 పరిపాలన జరుగుతుంది. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 1 నుండి 7 వరకు చదివితే అక్కడ 6 సార్లు అదే రాయబడి 1000 అని రాయబడింది. ఓకే, స్తోత్రం. అప్పుడు ఎన్నయిందండి? 1007 అయింది. 1007 సంవత్సరం. ఓకే, 1007 సంవత్సరం తర్వాత ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 11 నుండి 17 వరకు రాయబడిన అంత్యకాల తీర్పిని ఉన్న సింహాసనము. ధవళమైన మహాసింహాసనము. హలో, అర్థమైనా? ధవళమైన మహాసింహాసనం. అక్కడే ఎవరు వెళ్తుంది? జీవ గ్రంథంలో పేరు లేని వాడు అందరూ ధవళమైన సింహాసనం దగ్గరికి వెళ్తుంది. దేవుడికి ఏంటంటే సోదరు కదా, జీవ గ్రంథములు. మీ పేరు జీవ గ్రంథంలో ఉందా? మీరు పేరు ఉన్నవాడు అందరు దేవుడికి సోదరు చెప్పండి. జీవ గ్రంథంలో పేరు ఉన్నవాడు మాత్రం ప్రయత్నం చెప్పండి. పాఠశాల లేదు, ప్రైజ్లో నేను తగ్గుతుంది. పాఠశాల లేదా? మీరు స్పందించలేదు. జీవ గ్రంథంలో పేరు లేదా? పేరున్నవారు. జీవ గ్రంథం పేరు ఎలా వస్తుంది? జీవ గ్రంథంలో పేరు ఎలాగ ఎక్కించేది? చెప్పలేదు. జీవ గ్రంథంలో పేరు ఎలాగ ఎక్కించేది? రక్షణ యేసు రక్తంతో కడగబడాలి. మారు సోదరు ఆదికాండము 2:17 చెప్పిన మాట. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చదవని ఎవరికి చెప్పారు ఈ మాట? దేవుడు చెప్పాడు. ఎవరికి చెప్పారు? ఆదాము పండు తిన్నారా?
తినలేదు ఆయన మాత్రమే తిన్నాడు. తినడు కాబట్టి ఏమైంది? ఆదాము పుట్టినవాడు అందరూ ఏమైంది? చచ్చిన వారే. నీకు అర్థమైంది? ఆదాములు పుట్టినవాడు అందరూ, మనమందరూ ఎవరిని పుట్టిన వచ్చినవారు? ఆదాములు పుట్టినవాడు అందరూ ఏమైంది? మొదగా చచ్చిన వాళ్ళమే. కాబట్టి ఆదామైన యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన వాడు మా పేరు మాత్రమే. ఇప్పుడు అర్థమైందా? కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారిను విశ్వసించిన వారందరూ నిత్య హల్లెలూయా. యేసుక్రీస్తుకి రక్షకుడుగా అంగీకరించిన వాడు పేరు మాత్రమే జీవ గ్రంథంలో రాశారు. రోమపత్రిక 10:9-10 బాగా విన్నాడు మీరు ఈరోజు. అదో యేసు ప్రభువుని నువ్వు నోటితో ఒప్పుకొని ప్రభువును విశ్వసించిన యెడల యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు. రెండు కార్యాలు. ఒకటి నోటితో ఒప్పుకోవాలి, విశ్వసించాలి. అలాగైతే మీరేమవుతుంది? రక్షింపబడతావు. విశ్వసించలేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు? రాగాలు ఆడన్నా సరే మరి విశ్వసించి అడిగాడు. చర్చకి వచ్చారు మంచిదే, ఆరాధనకి వచ్చారు మంచిదే, పాట పాడేది మంచిదే, కానీ నీ రక్షింపబడలేకపోతే ఎక్కడికి రా? యాతనా స్థలం ఇది. అప్పుడు మీరు అనుకుని చిన్నపిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతారు? చిన్నపిల్లలకి మంచి చెడ్డకి తెలిసిన వాళ్ళందరూ మన మనసు ఏంటంటే అప్పుడు ఎన్ని వయసుకు మంచి చెడ్డ తెలుసు? 5 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత మంచి చెడ్డగా 5 ముందే తెలుసు. అటువంటి వారు మారు మనసు పొందలేకపోతే చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది? అలాగైతే మీరు కొందరు అక్కడికి వెళ్ళడానికి రెడీ అయి కూర్చున్నారు. బోనగే మళ్ళా జన్మించు. కొత్తగా జన్మించు. యేసయ్యకి రక్షకుడుగా అంగీకరిస్తే ఈ పేరు ఏం చేశాను? ఎవరు రాస్తుంది? అదే ప్రభుడు. నరగమ్మకాండం 32 చదవండి. నరగమ్మకాండము 32వ అధ్యాయము 32వ వాక్యం. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహారించితివా లేని యెడల నీవు రాసిన అప్పుడు రాసిన వారు ఎవరు రాశారు? ఇప్పుడు రక్షింపబడిన వాడి పేరు ఎవరు రాస్తుందండి? దేవుడు రాస్తుంది. ఎందుకు జోడి పాస్టర్ రాసలేదు? జోడి పాస్టర్ రాస్తానంటే మా కుటుంబంలో వాడు కొందరికి పాస్టర్ చేతికి ఎవరి చేతికి ఇవ్వరు. రాస్తే ఏమవుతానండి? ఆ విక్రమపురమే ఆడు కులము అందరికీ ఏమవుతుంది. అందుకని ఈ రాసిన వ్యక్తి ఎవరండి? ఎవరు సోదరు చెప్పొచ్చు కదా. ఆమె చెప్పండి సోదరు, అర్థమైంది కదా. అప్పుడు ఈ పుస్తకం పేరు రాసినది దేవుడే. ఎవరి పేరు రాస్తుంది? రక్షణ పొందిన వాడు. బాప్టిస్ట్ పొందినవాడు రాయను. పొందినంత మంది రాయుడు. ఎవరు రక్షణ పొందుతారు? అందరూ ఏం చేశాను? కొత్తగా జన్మించండి, నీటిని ముడగడం వేరే, ఇది అన్ని కలిపి కొట్టడం. ఏది కొత్తగా జన్మించడం, నీటిలు ముడిగితే రెండు అండి. ఇది కొత్తగా జన్మించడం వేరే, నీటిలో ముడగడం వేరే. ఇది రెండు ఒకటే కాదు. అది పాస్టర్ కొందరికి తెలియలేదు కాబట్టి అది ఏం చెప్తున్నారు? ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే సంఘపడులంటే తెలుసుకోండి. ఇప్పుడు మాన మనసును పొందినవాడి పేరు, రక్షణ పొందినవాడి పేరు ఎక్కడ రాస్తుంది? జీవ గ్రంథములో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వాక్యం చూడండి. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములను ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక, జీవ గ్రంథము నుండి జీవ గ్రంథం నా మాట నాకు అర్థమైంది. అతని పేరు ఎంత మాత్రమే చేయదు. సరిగా జీవించలేకపోతే ఏమవుతుంది? రాసిన వ్యక్తికి తొడగడానికి తెలియదా? రాసింది దేవుడైతే అని తొడవడం తెలీదా? అవును. పరలోకం రాసిన దేవుడు మట్టిలో రాస్తాడండి. అవును కదా. యెరెమీయా గ్రంథం 17వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. యెరెమీయా గ్రంథం 17వ అధ్యాయం 13వ వాక్యము. ఇసుక మీద పేరు
చదవండి అమ్మా. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, ఆ. యెహోవా ఉమ్. నిన్ను విసర్జించు వారందరూ సిగ్గునందురు. విసర్జించండి. విడిచిపెట్టు. అలాగే చదవండి. నిన్ను విడిచిన వారందరూ విడిచిన వారందరూ సిగ్గునందురు. సిగ్గువంతును. నా ఎడల ఆ. ద్రోహము చేయువారు ఆ. యెహోవాను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు. తర్వాత కనుక వారు ఇసుక మీద పేరు రాసిన వారుగా ఎందుకంటే ఇసుక మీద రాసిన మట్టిని అంటే పరలోకంలో అంటే జీవ గ్రంథం రాసిన దేవుడు ఇసుక మీద కూడా ఏం చేసింది? ఎందుకు ఇసుక మీద రాశారు? అది కాదు, నీ మట్టి నీ మట్టి నీ పేరు ఎక్కడ నీ మట్టి నీ పేరు ఎక్కడ రాస్తుంది? మట్టిలో రాస్తుంది. నీ మారు మనసు పొందినప్పుడు నీ ఎవరు బిడ్డలు? అలాగైతే దేవుడు పుస్తకంలో రాస్తుంది. నువ్వు మనసు మారుచుకున్నావు కాబట్టి దేవుని యొక్క ఉన్న చోట్ల జీవ గ్రంథంలో రాసేస్తాడు. నీ మారు మనసు పొందినట్టు దేవుడు బిడ్డలు అయింది కదా. అటు దేవుడు బిడ్డలుగా ఉంటుంది కాబట్టి నీ పేరు ఎక్కడ రాస్తుంది? ఆయన ఎక్కడ ఉన్నారో అక్కడ ఉన్న పుస్తకంలో రాస్తుంది. ఎరగలేని వాడికి, దేవునికి విడిచిపెట్టిన వాడికి, యేసయ్యకి రక్షకుడుగా అంగీకరించలేని వాడు అతని పేరు ఇసుక మీద రాస్తుంది. ఎందుకంటే నీ మట్టి ఆయన కాబట్టి నీ పేరు మట్టిలో రాస్తారు. చుడుగాడి కొట్టినప్పుడు ఏమవుతుంది? దాన్ని చెప్పినప్పుడు కొంచెం స్పీడ్ రావడానికి మనసులు ఏంటి పొంగుతున్నారు. నేను కంట్రోల్ చేసుకున్నాను. సోదరం కలిగింది. అప్పుడు నేను చెప్పిన మాట అంటే జీవితంలో పేరు లేని వాడు ఎక్కడికి వెళ్తుంది? ఎన్ని సంవత్సరం వరకు యాదనే అనుభవిస్తుంది? 1007 తర్వాత ఎక్కడికి పడేస్తుంది? వారికి అందరికి అమ్మనైనా వేడి నీళ్ళుండి అగ్ని లేక పడింది కదా. ఇప్పుడు వరకు వేడి నీళ్ళు నుండి చేయండి, వేదన అనిపించింది కదా. యాతన వేడి నీళ్ళు మన శరీరంలో ఎక్కడ పడితే ఏమవుతుంది? కాలిపోవడం కదండి. కాలిపోయిన తర్వాత ఏమవుతుంది? అవును కదండి, భయంకర వేదన. అవును కదా, మంట. అదే వేదన, మంట. ఇప్పుడు 1007 సంవత్సరం వరకు మంట. వెంటనే మంట అయిన తర్వాత ఇక్కడ ఎక్కడికి వెళ్తుంది? అగ్నిగుండంలోకి వెళ్తుంది. అక్కడ కాలిపోదు. అదా భయంకరం. తర్వాత నేను చెప్తాను. నీ రక్షణ పోతే జీవితం పోయింది రా తమ్ముడు. కొందరు అడుగుతున్నాడు ఎందుకు కేకలు వేయడం? మీరందరూ కేకలు వేయడానికి ఇక్కడ వచ్చారా? ఇక్కడ సందే వచ్చింది. సంద ఉంటుంది కదా. ఎప్పుడు అక్కడికి వెళ్ళండి. బయట ఉన్నవాడు నిలబడితే ఆడికి ఎలాగా వినిపిస్తుంది? ఎందుకు ఆడ కేకలు వేయడానికి అక్కడ వచ్చారా? బయట ఉన్నవాడికి లోపల ఏం జరుగుతున్నారు? ఎక్కడ దేవుడు దాని వ్యాపారం జరుగుతున్నారు. బయట ఏమనుకుంటారు? ఏటో గోళ్ళు కేకలు అని అంటారు. మన సామాన్ కొంటున్నారు. అది మన వ్యాపారం జరుగుతున్నారు. బాగా వినిపిస్తున్నారు. అందుకని దేవుడి సంఘబిడ్డలారా, ఈ రాత్రి నేను చెప్పిన మాట పిల్లలందరూ జాగ్రత్తగా విన్నారు. నా మనవరాడు 8 వయసును మారు మనిషి పొందాడు. నీకెంత వయసు ఉంది? 11. నీకు 8. నీకు 12. నీకు 13. పోయిందిరా. తొందరగా ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు. యేసు నిన్ను నమ్ముతున్నా, నీ దేవుడి కుమారుడని అంగీకరించిన పాపానికి విడిచిపెట్టి యేసయ్యకి రక్షకుడుగా అంగీకరిస్తే నీ పేరు ఎక్కడ ఉంది? రాయడానికి ఇష్టం ఉందా? ఈ ప్రార్థన ముగించినప్పుడు మోకరించి చెప్పాలి. చెప్పడానికి రెడీ ఉందా? మీరు 4 హలో నీ కూడా 13, 12, 8, 11. అదే అరే వెనకలో కూర్చున్నారు. ఎంత వయసు?
13 పోయిందిరా నీ తొందరగా పదిగా పోయిందిరా మారడానికి పొందలేదు. స్టైల్ అన్నీ మారిపోతుంది. ఏ సైడ్కి వచ్చినప్పుడు ఏమవుతుంది? అవును, ఏ సైడ్ స్టైల్ ఉన్నవాడు సిలువలు మరణించినప్పుడు ఎలాగైంది? స్టైల్ మొత్తం పోయింది కదా. యేసయ్య సిలువలో మరణించడం ఉన్న స్టైల్ మొత్తం పోయింది కదా. ఎలాగ ఉంది? ఎందుకు పోవట్లేదు? యేసయ్యతో లేమని అంటాం. ఆడ బిడ్డలు కూడా అలాగే స్టైల్ పోయింది మొత్తం. యేసయ్యతో ఉంటే సోదరు కలిగిన అందుకే మా సంఘం బిడ్డలకి ఏం లేదు, నగములు ఏమి ఏం లేదు. అలాగే ఎవరి లోకములు ఉన్నవాడు మనకన్నా లేదు, మనకు ఉప్పు సూపర్. సిలువ ఎక్కితే అన్ని పోతాయి. యేసయ్యకి రక్షకుడుగా అంగీకరించినప్పుడు మనం యేసు అయింది. నీకు అర్థమైంది? స్తోత్రం. యేసయ్యకి రక్షకుడు అంగీకరించినప్పుడు మనము యేసుగా మారాం. మీరు నన్ను ఇలాగ చూస్తున్నారు, భయం వస్తున్నారు. అంటే అది మారలేదు కదా. మొదటి యోహాన పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం 2-3 వాక్యం చదవండి. మొదటి యోహాన పత్రిక 3వ అధ్యాయం 2-3. ఇప్పుడు మేము దేవుని విధానమై ఉన్నాము. మనమైతే ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లే కానీ ఆయన చూచుము కనుక ఆయన ఎవరి పోలిక? ఆల్రెడీ యేసయ్య రక్షకుడు అయినప్పుడు మనం యేసుగా అయిందండి. అది మారి ఇలా వస్తుంది. అర్థమవలేదు. యూదులందరూ కలిసి ఒక్క యేసయ్యని చంపారు, కానీ ఇప్పుడు ఎన్ని యేసులు కూర్చున్న మొత్తం ఎవరు యేసు వలన మారడానికి రెడీగా కూర్చున్నారు. ఈ రాత్రి యేసు వలన మారాలి. హలో, నీ పేరేంట 16 రవి సోదర రవి రాత్రి మారాలి. రవి కూడా హలో రవి నిన్ను కూడా మీ తప్పిపోయిందిరా మరణం నుంచి. అవును కదా, చచ్చిపోవలసిన వాడు అన్నట్టు దేవుడు నిన్ను విడిపించారు, కానీ కృతజ్ఞత లేదు. సోదరం కలిగింది. ఈ రాత్రి మారు మనసు పొందుకో. పరిశుద్ధాత్మ దేవుడు నా కలగ చెప్పారు, నీ కలగ చెప్పమని చెప్పింది. సోదరం ఈ రాత్రి మారు మనసు పొందుకో. రాత్రి ప్రార్థన ముగించిన ముందుకు చెప్పాలి, నా మాట చెప్తాను. సోదరు తర్వాత నేను ప్రార్థన చేసిన 5 అందరూ కలిసి ప్రార్థన చేశాను. రాత్రి దేవుడికి సోదరు ఎక్కడ వచ్చారంటే మనము పైన పాఠం 2 యాతన స్థానం మందిలోకి చోటు ఉంది. సోదరు తర్వాత నేను చెప్పిన ఏంటంటే దేవుడికి స్తోత్రము యాతనా స్థలం. సోదరు యాతనా స్థలములో ఉన్నవాడు ఇప్పుడు అందరూ ఏమవుతున్నారు? యాతన. నీ అమ్మ, నీ నాన్న, నీ అక్క, నీ చెల్లి ఎంతమంది చచ్చిపోయారు? అందరూ సూపర్. అవును, అలాగే చూడరా, తప్పైన కూడా నేను తిట్టరు, నీ తప్పైన చెప్పు. దేవునికి స్తోత్రం కలిగిన ఆయన అర్థం నీకి అంటే నేర్చుకోవడానికి ఇష్టం ఉందని దేవునికి స్తోత్రం కలిగింది. అందుకని మీరు పని ఇప్పుడే చేయాలి. రక్షణ పొందలేని వాడు దగ్గరికి వస్తే ఒక్క మాట చెప్పాలి. ఏం చెప్పాలి? యేసు ప్రభు రక్షకుడుగా అంగీకరించుకో అని నీ చెప్పాలి. చెప్పలేకపోతే ఎస్కేల్ గ్రంథం ఉంది 33వ అధ్యాయం. కావాలి రాత్రి ఏమైంది? అది కాదు 33వ అధ్యాయము 33వ అధ్యాయము లేదమ్మా 5వ వాక్యం బాగా వాడు జాగ్రత్తగా పడకపోయాను కనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. తర్వాత వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తర్వాత చదమ్మా. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచి బాగా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకరి ప్రాణము తీపని తపస్తించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడిన
ఏడు అర్థం చెప్పకపోతే దేవుడు నిన్ను దేవుడు ఎక్కడ ఆమేన్. నీ ఎక్కడ కావలివాడు. ఆమేన్, 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 మారు మనసు ఆమేన్. పొందిన వారందరూ కావలివాడు. వాచ్మ్యాన్, ఆమేన్. వాచ్మ్యాన్. వాచ్మ్యాన్, కావలివారు. కావలివారు ఏం చెప్పాలి? ఖడ్గం వచ్చింది, పాక ఊరి చెప్పాలి. బాగా ఉంది. బాగా అంటే సువార్త అండి. ఆమేన్. బాగా అంటే సువార్త. సువార్త అందరికీ ఏం చేసేయాలి? చెప్పాలి. ఊది వినిపించాలి. ఆమేన్, హల్లెలూయా. నీ అది కట్టలేకపోతాయి, వారు చనిపోతారు. ఖడ్గం వచ్చి ఆమేన్. వారు చచ్చిపోతాయి. వారి రక్తం, నీవు బాధ్యుడు. నీ కేక, కేక. వారి రక్తం నీ మీద పడాలి. నీయే ఉత్తరవాది. ఎవరు ఉత్తరవాది? చెప్పలేని వారు. చెప్పలేని వారు. ఈ ఇరుగుల బరుగులు వారు ఎంతో మంది చచ్చిపోయారు. ఉత్తరవాది ఎవరు? ఆమేన్. నువ్వు నేను. బాగా ఊదలేదు కాబట్టి, నువ్వే చెప్పలేదు కాబట్టి రక్తం వస్తుంది అని హలో, చెప్పలేదు. నువ్వే నేనే. మనమే వారి సావుకి మనమందరూ ఎవరు? ఉత్తరవాదం. అందుకని ఆగస్టు 15 తారీఖు మనం అందరూ వెళ్ళాలి సువార్త ఆమేన్, ప్రకటించడానికి. హల్లెలూయా. స్తోత్రం కలిగిన అర్థమానం లేదు. అందరూ ఏం చేయాలి? సువార్త. చెల్లిన మాత్రం ఇక్కడ కడపత్రం ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు. ఆమేన్. కొందరు ఇలాగా స్తోత్రం. అది కాదు. ఆ వచ్చిన వాడికి చెప్పారు, అమ్మా యేసు ప్రభు రక్షకుడుగా అంగీకరించు. ఇచ్చి ఆమేన్, ఆమేన్, వెళ్ళిపో. ఆమేన్, అందా ఆమేన్, నీ పని అయిపోయింది. ఆమేన్, స్తోత్రం. ఆమేన్, నీ ఆడికి సువార్త వినిపించండి. ఆడి చచ్చిపోతే నీ మీదకే రాదు. వారి రక్తం, ఆ రక్తం నేరోపణగా రాదు. నేరారోపణ చేయదు. స్తోత్రం. నీ ఉత్తరవాది కాదు. వారి రక్తం నీ మీద పడదు. నీ మీద పడుతుంది. నీ అది చెప్పలేదు అనుకో. రక్తం మన మీద పడుతుంది. నీ ఇంటిలో అమ్మ ఉంది, మారు మనసు పొందలేదే. నీ ఇంటి అక్కయ్య ఉంది, మారు మనసు పొందలేదే. నీ ఇంటిలో నీ అన్నయ్య ఉంది, మారు మనసు పొందలేదు. చెప్పారా ఏసై గురించి? ఎంతమంది నీ ఇంటిలో వచ్చి చుట్టాలు ఎంతమంది వచ్చి ఏ బోధన తినేసి వెళ్ళిపోయారు. వారికి నీకు చెప్పారా ఏసై గురించి? సువార్త ప్రకటించారా? ప్రకటించలేకపోతే ఉత్తరవాది ఎవరు? సంఘకాంబారి కాదు, నువ్వే. నీ ఏం చేయాలి? చెప్పాలి. ఏం చెప్పాలి? సువార్త. యేసు రక్షకుడు అని చెప్పాలి. చెప్తే వారు చచ్చిపోతే మనకు నో ప్రాబ్లం. అలాగే అయితే ఇక్కడ కూర్చున్న వాడు ఎంతమంది అందకుడుగా కూర్చున్నాడు. ఇక్కడ కూర్చున్న వాడు చంపేసి ఇక్కడ కూర్చున్నాడు. సువార్త చెప్పకుండా, బాగా ఊదకుండా. ఏ మూడి ఒకసారి సువార్త ప్రకటించి వాక్యం చెప్పి హోటల్కి వచ్చినప్పుడు లెక్కలేకపోతే భయంకరమైన బలహీనతో పడినప్పుడు పరిశుద్ధాలకు దేవుడు చెప్పారు, ఇదిగో నీ దగ్గరికి సప్లై వస్తున్నారు, ఆహారం తెచ్చించిన కుర్రడు ఉంది, ఆయనతో నేను ఏం చేయాలి? సువార్త ప్రకటించాలని చెప్పారు. అప్పుడు డిఎల్ మోడీ చెప్పారు. డిఎల్ మోడీ ఏం చెప్పారు? దేవుడా రాత్రి మొత్తం నేను సువార్త ప్రకటించి వచ్చేది, నా శరీరం బలహీనం ఉంది, తెల్లవరి లేచి నేను ఏం చేస్తాను చెప్తానని చెప్పినప్పుడు ఏమంటే తెల్లవరి 4 గంటలకి డిఎల్ మోడీ లేచినప్పుడు ఏంటి హోటల్ రూమ్లో భయంకర ఏడుపు. ఆ డోర్ విప్పి ఆ రూమ్కి వెళ్ళినప్పుడు ఆ కుర్రుడు ఏం చేశారు? చనిపోయాడు. ఆ ఫ్యామిలీ ఉరిపోసి ఏం చేశారు? చచ్చిపోయింది. డిఎల్ మూడు పరిగెట్టి వెళ్ళి ఆ కుర్రాడు కాలు పట్టుకొని ఇలాగ, తమ్ముడు నిన్న నేనే చంపారా, నిన్న నేనే చంపాను. రాత్రి ఒక్కసారి నీతో సువార్త అందించలేదు నేనా బాబు చావకపోయిందేమో. రాత్రి సువార్త అందించాడు. అలాగే అందించిన ఏడుగా ఆవిడ చచ్చిపోతే, మారు మనిషి పొంది చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు తమ్ముడు? పరలోకం. ఏంటే సరిగ్గింపబడలేని పరలోకానికి వెళ్ళిపోతా. ఆడు రక్షింపబడలేదు, స్వార్థ వినేది రక్షింపబడలేదు, ఆడు ఎక్కడికి వెళ్ళిపోతుంది? యాతనా స్థలంలో పడిపోతుంది. స్తోత్రం గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా. స్తోత్రం కలిగింది. అర్థమైందా లేదా నాకు తెలియదు. దేవుడికి ఏ సమయం అయింది? 8 అవడానికి 9 మినిట్ ఉంది. 9 మినిట్లు ఆపుతాడు. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. అక్కడ ఉందండి. ఇంకా ఈ పాదాల ఉన్న చోట గురించి నేను చెప్తున్నారు. ఇంకొక చోట గురించి మీకండి 2 పీతరు 2వ అధ్యాయము 4వ వాక్యం చూడండి. 2 పీతరు 2వ అధ్యాయము 4వ వాక్యం, యూదా పత్రిక 6వ వాక్యం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళ లోకమందలి 2 పీతరు లేఖన భాగము 2వ అధ్యాయం 4వ వాక్యం, యూదా పత్రిక 6వ వాక్యం. మరియు తన ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో
ఇది సబ్ జైలు అండి, సబ్ జైలు. సబ్ జైలు అంటే తెలుసా? అవునయ్యా, తాలూకాలో ఉన్న సబ్జెక్ట్ సాడుకున్న సబ్జెక్ట్ దేవుడి స్తోత్రం. పెద్ద జైలు ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్ వైజాగ్ వైజాగ్ ఉంది. స్తోత్రం పెద్దది. హలో స్తోత్రం. అప్పుడు ఈ పాపం చేసిన దేవదూతలకి ఎక్కడ బంధించారు? అసలు ఆయన పేరుంది, ఆయన పేరుంది. కటిక చీకటి గల బిలాములోనికి త్రోసి. స్తోత్రం. ఆయన దానికి పేరు ట్రాక్టర్స్ అని చెప్తున్నారు. ఏంటండి? ట్రాక్టర్స్. అది నేను చెప్పిన ఇంగ్లీష్లో పదం చెప్తాను. TARTATOS. ఒకసారి కూడా నేను చెప్తాను. TARTATOS. అర్థమైందా? ఓకే, అది సరిగా రాసారా? TARTATOS. ఏంటంటే ఆయన పేరు ట్రాక్టర్స్. ఇంకేం చదవండి ఆ వాక్యం ఒకసారి. ఉదాహరణ 22 ఒకటి అధ్యాయం లేదమ్మా, ఒకటి అధ్యాయం చెప్పండి. 6వ వాక్యమే చెప్పండి. 6వ వచనం. తన ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి ఆయన బంధించి భద్రము చేసేను. ఎవరికి? దేవదూతలకు. ఎవరది? పాపం చేసిన ప్రధానత్వం నిలుపుకొనక. ఈ పాపం చేసిన దూతలు చేసిన పాపం ఏది? దేవుని మీద నేను దేవుని పైగా. కొందరు ఏం చేస్తున్న ఆదికాండం 6వ అధ్యాయములు 4వ దినములు మనిషి కుమారులు దేవుని కుమారులు మనిషి కుమారులు దేవుని కుమారులు చక్కటి వారిని చూసి ఇది చెప్పిన ఎవరంటే తెలుసా? ఇది దేవుని దూతలని యొక్క నేర్పుంది. దేవుని కుమారుడు అని చెప్పిన వాళ్ళు ఎవరు? దేవదూతలు. అలాగా అయితే ఇప్పుడు కూడా దేవదూతలు ఉన్నారు కదా. ఇప్పుడు కూడా దేవదూతలు ఉన్నారు కదా. అది ఒకవేళ దేవదూతలు అయితే నేటికి కూడా దేవదూతలు ఉన్నారు కదా. అప్పుడు అంటే బైబిల్ చెప్తున్నారు అన్నమాట, దేవదూతలకు ఏం లేదు, వివాహం లేదు. అప్పుడు ఆ చెప్పిన మాట కరెక్ట్ కాదు. సో ఇక్కడ చెప్పినది దేవుని కుమారులు అని చెప్పినవి ఇంకా సంతానం వారితో దేవుని పిల్లలు అన్నిటికి మ్యారేజ్ చేసుకున్నారు. ఎలాగా? దేవుని పిల్లలు కయ్యని సంతానం. ఇప్పుడు కూడా కొందరు అలాగా ఉంది కదా. దేవుని పిల్లలు కాయాన్ని సంతానానికి మ్యారేజ్ చేసిన వాడు కొందరు ఉన్నారు కదా. దేవుని పిల్లలు అన్యులకి మ్యారేజ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా. ఆయన అర్థం ఇలాగా, దేవుని పిల్లలు ఎవరి పిల్లలు చేశారు? కాయాన్ని సంతానము. దేవుని ఎరగని పిల్లలతో తన పిల్లలు చేసుకుని కాపురం చేసుకుని మారు మనసు మొదటివాడు మారు మనసు మొదటివాడికి ఏం చేయాలి? పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు రెడ్ మారింది. రెండు మారింది. ఇప్పుడు స్టైల్ మారింది. నచ్చిన వాడికి అందరికి ఏం చేశారు? చేసుకుంటాం. పరిస్థితి వివాహం అని చెప్పి పాస్టర్ గారు నెత్తి మీద ఎక్కారు. అదే పరిశుద్ధ పాట గారికి ఇప్పుడు పాట గారు ఆ అమ్మకి నా సత్యం నచ్చింది, నాకు పెళ్లి చేయాలి, చేయలేకపోతే నేను సంఘం విడిచిపోతే వేరే సంఘం పెడతాను. వేరే పాస్టర్ ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. ఆల్రెడీ వెల్కమ్. నేను చేస్తాను పెళ్ళి. ఈ పాస్టర్ గారి నమ్మకం దేవుని ఇష్టంలో చేయాలంటే వీళ్ళు వెళ్ళిపోతున్నారు. పాస్టర్ గారు ఏం చేయాలి? ఆల్రెడీ ఉన్నారు వాళ్ళు. ఆ ఫ్యామిలీ కోసం అందుకని పాస్టర్ గారు ఈ సంఘ బిడ్డలు పోకూడదు అని అనుకొని ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా ఏం చేస్తున్నారు? పెళ్లి చేసి పంపించేస్తున్నారు. దీన్ని పరలోకంలోకి వెళ్ళరు. పెళ్ళిళ్ళు అవుతాయి కానీ పర్లేదు. అందరు ఉన్నారా నాతో? అదే నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవదూతలు చేసిన పాపము ఏంటి? దేవుడి సింహాసనం పైన సింహాసనము ఉంచుతానని చెప్పినప్పుడు ఆ దేవదూతలకి దేవుడి భూమి మీదకి ఏం చేశారు? ఆ పడేసిన దూతలకి ఎక్కడ పెట్టారు? కట్టిన చీకటిలో బంధించుకొని ఎప్పుడు వరకు? తీర్పు వరకు. ఎక్కడది? ధవళమైన సింహాసనం దగ్గరికి
ఓకే, ఇది పాదాల ఇంకొక సబ్జెక్ట్. ఇంకొక సబ్జెక్ట్ గురించి కూడా అది కూడా ఉందని చూడండి. ప్రకటన గ్రంథం 9 అధ్యాయము 1, 2, 11. చదువు పర్వాలేదు. ఐదవ దూత బోరమూదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాని ఒక నక్షత్రం చూచి తిని అగాధం యొక్క తాళపు చెవి అగాధ స్థలం. అగాధం యొక్క తాళం, అగాధం. అగాధ స్థలం 11వ వాక్యం కదండి. ఇంకా పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. సోదరం, అగాధ స్థలం ఉందా అంటే అగాధం యొక్క తాళం. ఉంది కదా. ఇది లూకాసు వార్త. ఇది లూకాసు వార్త 8 అధ్యాయం 3వ వాక్యం 31 వాక్యం చూడండి. యేసు నీ పేరేమని వారిని అడగగా చాలా దయ్యములు వాటిలో చొచ్చి ఉండెను కనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి. అగాధ స్థలం అంటే చెప్తున్నారు అక్కడికి. ఈ ప్రకటన 9 అధ్యాయంలో అక్కడ బంధింపబడిన ఒక సాతాను శక్తి ఉంది. ఆ రూపం అక్కడ రాయబడింది. ఉందా? 2 మంది కిందకి చదువుతున్నాం. 9 అధ్యాయం 2 మంది కిందకి. 9 అధ్యాయం 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11 వరకు చదవాలి. సరిపోయింది. నేను ఇప్పుడు ముగిస్తాను. అదండి 9, 2, 3. అగాధము తెరవగా పెద్ద తొలిమిలో నుండి లేచి పొగ వచ్చింది. ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకు వచ్చెను. ఆ పొగ నుండి ఏమో వచ్చారండి? మిడతలు అని ఆ రూపం చూడండి. ఇంకా చదవండి. నాకు ఉంది. భూమిలో ఉండి తేళ్లకు బలమున్నట్టుగా వాటికి ఆ మిడతలకి ఏముంది? బలమా? తేలికేముంది? తోక ఉంది కదా, అడగండి ఉందంట. తర్వాత మరియు మొసలంది దేవుని ముద్ర లేని మనుష్యుడికే తప్ప భూమిపైన గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షములకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. తర్వాత మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుష్యుని పుట్టినప్పుడు బాధ వలె. ఆ మిడతల గుద్దినప్పుడు ఎలాగంటే తేలు గుద్దినట్టుగా బాధ ఉంది. 5 నెలల వరకు. తర్వాత ఆ దినములలో మనుష్యులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకనే. చచ్చిపోతాయి. వర్షం తిండలేదు, ఊరి కోసమే చచ్చిపోను. ఏ చేసిన కానీ ఏమవును? ఎందుకంటే మరణం వారికి అందరికి విడిచిపెట్టి తర్వాత చావు వలనే ఆశపడుదురు గాని మరణం వారి యొద్ద నుండి పారిపోయింది. ఆ మిడతల రూపం చూడండి. యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను అంటే ఆ మిడతల రూపం చూడండి. మిడతల రూపం యుద్ధములకి సిద్ధపడిన గుర్రములు ఉన్నవి. బంగారము వలె మెరియు బంగారమైన నువ్వు కిరీటం ఉంది, నువ్వు గుర్ర కాదు. వాటి ముఖములు ఆడ ముఖము మనుష్యుల ముఖము అంటివి. మనుష్యుల ముఖం ఎండివై. తర్వాత స్త్రీల తల వెంట్రిక వలన వెంట్రిక ఉంది. వాటి పళ్ళు ఆడ పళ్ళలకు ఉంది సింహకప్పు. తర్వాత ఇనుప మైమరువుల వంటి అంటే శరీర ఇనుము మరువైలు ఉండి మైమరువులు వాటికి ఉండెను. వాటి రెక్కలు గాని వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టు. అంటే రెక్కలు ఎలాగా ఎదురుతే శబ్దం ఎలాగా ఉంది? గుర్రములు పరిగెత్తి ఎదిరినట్టుగా ఉంది. తర్వాత తేళ్ల తోకల వంటి తోకలను తోక ఉంది, కొండ్లను వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. తర్వాత రాజునుంది. తర్వాత పాతాళపు దూత పైన రాజుగా ఉన్నాడు. ఆయన పైన రాజుగా ఉంది. ఎబ్రీ భాషలో వారికి అబద్దోన్ పేరు. ఎక్కడైతే అగాధ స్థలంలో ఉన్న ఒక సాతాను శక్తి అది.
అర్థమైందా? అగాధ స్థలంలో ఎందుకు అక్కడ వరకు ఇంటి బంధించాడు. ఎప్పుడు వరకు? 5 ఇది 7 పరివారణ భూమిని జరిగినప్పుడు ఇతని బంధకాన్ని విడిచిపెట్టి పంపిస్తాడు. పాదాలకు లిప్పి 7 ఏళ్ల శ్రమకాలంలో ఎవరికి పంపిస్తుంది? ఈ మిడతల. ఇది మనుషులు కాదు, మిడతలు కాదు, గుర్రములు కాదు, సుమగలు కాదు, అన్ని కలిపి ఒక రూపం, మిక్స్డ్. అటువంటి రూపం 5 నెలల వరకు భూమి ఉన్న వారికి సతాయించేది. అదే చేస్తున్నారు. అది తోకతోని పొడిచి వేదన పెట్టేది. వేదన పెట్టింది 2 నెలల వరకు. 5 నెలల వరకు అయ్యో, పగలు రాత్రి వేదనే కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చావుంటాడు, సావడానికి అవ్వదు. సావుంటారు, సావడానికి అవ్వదు. కోరుతారు కొండలు పడిపోమని, పురుగుల మందు తాగుతారు, ఏమవ్వదు. పొడుచుకుంటారు. అది ముందుకు వెళ్ళిపోతాం మంచిదమ్మా. అవి జరగక ముందే వెళ్ళిపోతే మంచిది. దాని ముందుకు వెళ్ళాలంటే సిగరెట్ కూడా అంగీకరించి, లేకపోతే 5 నెలలు ఏడుచుకుంటాం. నిన్నే పోలీసు కొట్టినట్టు కాదురా, చిన్ని ఒక్క తోకే వచ్చి నిన్నే చేస్తుంది, పొడిచిన తర్వాత నీకు తెలుసు. 5 నెలలు ఎన్ని తిన్నా. హలో సోదరు, ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిన ఒక్కసారి ఇప్పుడు చెప్పండి. పైన పాదాలం, పైన పాదాలం, దాని కింద అగాధ స్థలం, దాని కింద ఏముంది? యాదన స్థలం. తర్వాత సబ్జెక్ట్ ఇది సైడ్ 2 గది ఉంది. ఒకటి పాపం చేసిన దూదులకు బంధించిన చోట, 2 అగాధ స్థలం బంధించినకి. 6వ స్థలం ఏంటి? నరకం. ఆఖరి స్థలం ఏది? నరకం. ఫస్ట్ పైన పాదాలు, తర్వాత అగాధ స్థలం, తర్వాత ఏమంటే యాదన స్థలం, కింద ఏముంది? నరకం. సమయం పోయిన కనుక ముగిస్తారు. దేవుడు బాకీ తర్వాత చింతిస్తుంది. స్తోత్రం కలిగిన కాక. బైబిల్ చెప్తున్నారు నరకం ఒకటి. హిందూ ధర్మములు పెద్ద నరకం 28. ఎందుకంటే చిన్నది ఎక్కువ ఉంది, పెద్దది ఏంది? కుంభీపాతం నిల్లదా? అదే మనకు అనవసరం. మన సాధన మంచిదని చెప్తే చాలు కదా. యేసయ్య మంచిదని చెప్తే చాలు. ఆడుకుని మనం ఎందుకు చెప్పడం? స్తోత్రం కలిగిన కాక. అందుకని ఇంత మాత్రం తెలిసే చాలు. 28 పెద్ద నరకం. ముస్లింలకి ఒక్క నరకం. అదేమంటే తెలుసా? తల వెంట్రికలు 7 పీసుగా చేస్తుంది. ఒక తల వెంట్రిక ఏం చేస్తుంది? 7 పీసులుగా. అది మధ్యన 7 ముక్కలు చేసి అదేం చేస్తున్నారు? కట్టిద్ది. దానిపైన నడవాలి. కింద నరకం, అది పైన ఇది పైన నడిచి ఎక్కడికి వెళ్ళాలి? సోదరు కలిగి. మన బైబిల్ ఎలాగే కాదు, నడవడానికి అక్కర్లేదు. నడిచిన ముందుకు మారుమడిచి పొందితే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం రాదు. ఇక్కడికి వెళ్ళడానికి అవకాశం దేవుడికి. సోదరు కలిగి ఎక్కడికి? నరకానికి వెళ్ళడానికి అక్కర్లేదు. దేవుడికి స్తోత్రం. 3 కిలోమీటర్ల లోపల భూమి లోపలికి వెళ్తే ఏముంది? అగ్గి ఉంది. అది జ్వాలాముఖి అని పెట్టినారు మీరు ఎప్పుడైనా? జ్వాలాముఖి ఏంటి? అది జ్వాలాముఖి అంటారా? స్కూల్ జ్వాలాముఖి ఏమంటే పడగ స్కూల్లో కదా. జ్వాలాముఖి పట్టణాల్లో వచ్చిన పెద్ద పెద్ద పర్వతం పగిలి దాని లోపల నుండి ఏమొస్తుంది? అగ్ని పర్వతం. అది తెలియదు, దానికి చెప్తున్నాడు జ్వాలాముఖి అని చెప్తున్నాడు. అంటే అది ఎక్కడ ఉంది అగ్గి? ఎవరు అగ్నికి ముట్టించారు అక్కడ? ఇదంటే ముందుకుని సృష్టించిన ముందు దేవుడు మొత్తం ఏం చేశాడు? అగ్గి ముట్టించేసి అక్కడ ముట్టించి ఉంచారు. స్తోత్రం కలిగిన కాక. అది ఎవరి కోసం ఈ నరకం పెట్టి దేవుడు సృష్టించారు? నీకోసం చేయలేదు. సాతానికి తన నరకం ఎవరి కోసం సృష్టింపబడేది? సాతాను. మనం ఎక్కడికి వెళ్తున్నారు అంటే కోరుకుండి వెళ్తున్నారు. సాతాను కోసం సృష్టించారు, కానీ మనం
ఈ లావా లోపలలో చిన్న చిన్న బ్యాక్టీరియా అంటే చెప్తే అర్థమవుతుందా? చిన్న చిన్న పురుగులు అని చెప్తారు. అక్కడ బ్రతుకుతున్నారు. 250 డిగ్రీ సెంటీగ్రేడ్లో వేడిలు చిన్న పురుగులు ఎంత ఉందండి? 250 డిగ్రీ. నీళ్ళు ఉడకబట్టడానికి ఎంత డిగ్రీ వేడి కావాలా? నీరు వేడి చేయడానికి ఎంత డిగ్రీ నీళ్ళు మరగబట్టడానికి చెప్పాలి 100 డిగ్రీ సెంటీగ్రేడ్. 100 సోదరు చెప్పండి. ఇప్పుడు ఈ 2-3 నెలల ముందుకు మెయ్యి ఏప్రిల్ వేడి ఎంత ఉందో తెలుసా మీకు? 45 వరకు కట్టుకోలేదు సోదరు. 2030లకు వచ్చిన అనుకో, అది ఎంత వచ్చాడు? 60లకు వస్తుంది. 2030 సంవత్సరం వచ్చినప్పుడు వేడి ఎంత వస్తుంది? ఎలా ఉందో 60లకు వస్తాయి. అప్పడాలు వేపినట్టుగా అవుతుంది. అప్పుడు నేను ఎందుకు నిన్ను భయపడతానని కాదు చెప్పడం, తప్పిపోవడానికి చెప్తున్నాను. ఈ రాత్రి మారు మనసు పొంది బాప్టిస్ట్ పొంది పరిశుద్ధంగా జీవించండి. దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసుకోండి. సోదరు అది ఉంటే ఈ రాత్రి నీ ధన్యుడు, లేకపోతే నీ దరిద్రుడు. అన్యుడు లేకపోతే అన్యుడు దరిద్రుడు. సూత్రం కలిగిన కదా. ఈ రాత్రి నేను మాట ముగించుకున్నప్పుడు ఒకసారి నేను చెప్పిన మాట ఏమంటే, యేసయ్య రక్షకుడు అంగీకరించి తప్పుడు అతను డబ్బు అక్కర్లేదు, తప్పుడు ఏమి కూడా అక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళొద్దు. అవును కదా? ఆమె చెప్పండి. శమరియా స్త్రీ దాహం తీర్చడానికి ఎక్కడికి వెళ్ళారు? దాహం తీర్చడానికి కొందరు అక్కడికి వెళ్తున్నారు, బావి ఇక్కడికి వస్తున్నారు. యేసుక్రీస్తు అన్న బావి సమరయ స్త్రీ దగ్గరికి వచ్చారు. బావి దగ్గర అక్కడ కూర్చున్నారు. అమ్మాయి ఎక్కడికి వచ్చారు? బావి దగ్గరికి. బావి అక్కడికి వస్తుంది. అదొద్దు అమ్మకి, అదొద్దు అమ్మకి. ఏక నీళ్ళు కావాలి, బావిలో నీళ్ళు కావాలి. అది తాగితే ఏమవుతుంది? ఈ బావి నుండి తాగితే డబ్బు రాదు. సోదరు చెప్పండి, ఆ బావి నుండి నీరు తాగడానికి ఏం కావాలి? ఈ బావి నుండి నీళ్ళు తాగడానికి నమ్మితే చాలు. మతగా చెప్తున్నారు నాయన. ఏం చెప్తున్నారు? నీకు రక్షణ కావాలంటే, నీకు విడుదల కావాలి, ఏదైనా తెచ్చి రావాలి. యేసుటప్పుడు తెచ్చి రాదు, అక్కడ నేను అక్కడికి తెచ్చి వచ్చాను బాబు. అటువంటి దేవుడు కాబట్టి గట్టిగా స్తోత్రం చెప్పాలి. అమ్మకి చెప్పిన మాట బాగాలన్నారు. యేసు చెప్పారు, నీ వెళ్ళి ఎవరికి తీసుకుని రావాలి? అబ్బా అమ్మాయి అని చెప్పారు. చెప్పారు అప్పుడు యేసు చెప్పారు, 5 అదే అదే. ఇప్పుడున్న వారు నీకెవరు అవ్వలేదు, వెనుబడి కావలేదు. ఇది ముందుకు 5 ఉన్నారు. సోదరు కలిగిన కానీ ఇప్పుడున్న పని బట్టి నానేర్రా దీవించిన కాదు. నిలబడు, చెప్పడద్దు, నేను చెప్తాను. నేను అందరూ నిలబడు. మీరు మార్మన్స్ అందరూ రోగనైంది. నేను నా సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. భావాన్ని విడిచిపెట్టి సాతాన్ని అంగీకరిస్తున్నారు.